ఏరా అన్న ఇంకా వస్తాను, ఇంకా రాలేదు. కాల్ చేయండి ఒకసారి. అరే దుర్గా, నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి మన మామిడి తోటలో చంద్రగడ్ ఉన్నాడు కదా, ఆడికి ఇచ్చాను. సరే సీను అన్న నువ్వేం చేస్తావు, డబ్బులు తీసుకెళ్ళి మన బేబాకి ఇచ్చాయి. పాపం మీరు కూతురు పెళ్లి పెట్టుకుందట. అలాగే అనిపిస్తుంది అన్న. ఏమనుకోను అంటే ఒక మాట అన్న, నీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన బేబా కూతురికి పెళ్ళి అయిపోతుంది, కానీ నువ్వేంటన్నా పెళ్లి చేసుకోకుండా ఇలాగ ఉండిపోయావు? అరే తమ్ముడు, జీవితం అనేది చాలా చిన్నదిరా. దాన్ని ఈ పెళ్ళి అనే సంఖ్యలతోటి బంధించడం అనేది మా బ్యాచ్కి అస్సలు నచ్చదు నాన్న. అర్థమైందా? మేము కాకుండా ఇంకెవరన్నా మీ బ్యాచ్? అరే మనం వాజ్పేయి గారు, సగోర్కర్, ప్రభాస్, రామ్, వీళ్ళంతా మా బ్యాచేరా. అమ్మాయిలు ప్రేమనిస్తే తీసుకుంటాం రాయి, కానీ పెళ్ళి దాకా మాత్రం అస్సలు రావు. అర్థమైందా అన్న? మేము కూడా బ్యాచ్లో చేరచ్చా అన్న? అరే బ్యాచ్లో చేరతామన్నది సరిపోదురా, దానికి చాలా విల్ పవర్ కావాలి. అంత సినిమా మీకు లేదులే, కానీ వెళ్ళండి, ఆ డబ్బులకి నేను చూడండి. అరే మరి సైకిల్ రా, ఎక్కడ కనబట్టలేదు. ఆడేంటో అలా ఉన్నాడు. అరే చంటి, ఏమైందిరా మొక్కలు పెట్టావు? నీ ఆస్తులు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోయారా? ఊరుకో అన్న, ఈ సిగరెట్కే చిల్లర ఎరుకున్నామండి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి? దమేస్తూ మాట్లాడుతున్నా. పర్లేదు వద్దన్న. ఏమైందిరా లేట్ నీ బాధ? వదిలే అన్న, మనసు ఏం బాగాలేదు. సరే పద, మందేస్తూ మాట్లాడుకుందాం. మనతో పోయేది కాదన్న ఇది. అరే అది తొలి చూపున చూసిన క్షణమే నా మనసే లేదికా, నీ వైపే ధ్యాసే మారే లోకం మరిచానిక. నా కనులు నీ చుట్టూ, నా అడుగే నీ వైపేసా, నా పెదవుల్లో నీ ఊసే నా ధ్యాస. Hey baby, I'm sorry for every shit I just did for. I love you more than myself. My pain is done like tears. Hey baby, when you are sick, I died inside of my heart. Hey baby, never wanna leave you, but I'm changing.
మచ్చా నా లోకం నువ్వే తెలుసా ఏంటి ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? అబ్బే లేదండి, మా ఫ్రెండ్స్ వస్తారంటేను వెయిట్ చేస్తున్నాను. అంతే కదా? అంతే అంతే, ఇంకేం లేదు కదా? ఇంకేం లేదు. నువ్వు ఊహల్లో ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు కూడా వెళ్ళొచ్చు. సరే అండి, వెళ్ళిపోతాను. ఆ రోజు నుంచి రోజు తన కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ బస్ స్టాప్ దగ్గర నుంచొని తన్నే చూస్తుండేవాడిని. కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. దూరం నుంచి సైడ్ అయ్యా ఇంకే ప్రయత్నాలు చేయలేదా? చేశాను. ఏం చేశావు? అమ్మాయి వచ్చింది, చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. సరే చెప్పింది. సరే. మధుమతి, ఎలా ఉన్నావు? ఏంటి మధుమతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆడపిల్లవు కదా అని చిన్నగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను నిన్ను లవ్ చేయలేను. లవ్ అనే పేరుతో వెంట తిప్పించుకునే సైకాలజీ కాదు నాది. అర్థం చేసుకో. చెప్పాను కదా మధు, నా మనసంతా వేరే అమ్మాయి నిండిపోయింది. నేను ఒక దేవతని నా మనసు నిండా నింపుకొని ఉన్నాను. నేను ఆ అమ్మాయిని తప్ప వేరే అమ్మాయిని చూడలేను. నువ్వు ఎంత అందంగా ఉన్నా కానీ, నువ్వు నన్నే ప్రేమిస్తున్నా కానీ నేను నిన్ను ప్రేమించలేను. హలో, నన్ను ఫోన్ చేయమని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నావు అబ్బే? అరే ఒక నిమిషం ఉండరా. అరే పెద్ద పొరపాటు జరిగిపోయిందిరా. నువ్వు అనుకుని మా బాస్తో ఏది పడితే అది మాట్లాడేశాను. ఇప్పుడు నా జాబ్ ఉంటుందో పోతుందో. నీ చావు నువ్వు సావు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది. అరే, ప్రేమించిన అమ్మాయి దగ్గర హీరోలా బిహేవ్ చేయాలరా. నువ్వేట్రా బ్లాక్ మెయిలర్లా బిహేవ్ చేసావు? హీరోలా కూడా ట్రై చేశాను, అయినా వర్కౌట్ కాలేదు. ఆహా, ఏం చేసావు? నువ్వెవాడ్రా? ఇంకోసారి వెళ్ళావనుకో. హీరోయిజం అండి.
మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళకి సేఫ్. వేయండి, 2 వేయండి. ఇలాంటి వాళ్ళు బతుకునే కొట్టు. 2 ఇప్పుడు వాడిని వెళ్ళి నేను 2 తీస్తుంటే ఆగాగరా. ఆ తర్వాత జరిగింది ఏంటో నేను చెప్పనా నీకు? ఆర్టికల్ తీసుకొచ్చి విషయం కొడతావేంటా? అరే సారీ రా, ఇన్వాల్వ్ అయితే ఏమనుకోద్దురా. నా లవర్ని సినిమా తీసుకెళ్దాం అనుకున్నా, నీ వల్ల హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మీ ఇంట్లో టీవీ ఉన్నదా? ఉందండి. ఓకే. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తూ ఉంటావా? చూస్తుంటానండి, నాకు చాలా ఇష్టం ఆ సినిమాలంటే. ఓ అందుకనేనా అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ యూజ్ చేస్తున్నావు? ఛీ. ఇదే కదా జరిగింది. నీకెలా తెలుసు అన్నా? అరే ఇలాంటివన్నీ చేసే ఇలా బ్యాచులర్లో మిగిలిపోయావరా. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా అన్న? ఉంది. రేపు ఒకసారి నాకు అమ్మాయి సొల్యూషన్ ఏంటి? నన్ను లేదని చేస్తావా? ఆ అమ్మాయి నిన్ను హత్తుకొని ఐ లవ్ యూ చెప్పకపోతే I love you. సారీ చాలు, నువ్వు మాట్లాడించాలి, నువ్వు సెట్ చేసించాలు.